ఏమన్నా న్యాయమా మీది? కాదు అసలు ఎంత కాళ్ళు వస్తున్నాయి చెప్పులతో నాడు. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుధా మాధురి క్రియేషన్స్. ఎలా ఉన్నారు మీరందరూ? నేను చాలా బాగున్నాను. సో మేమంతా కార్లో ఎక్కడికి స్టార్ట్ అయ్యామనుకుంటున్నారా? లాస్ట్ క్లిప్లో విన్నారు కదా, ఒరిజినల్ వాయిస్లో నా నవ్వు భయంకరంగా. ఏంటంటే మా అన్నయ్య నన్ను ట్రాఫిక్లో వదిలేసి యూటర్న్ తీసుకొని వచ్చాడు అనమాట, నన్ను నడిపించాడు రోడ్లో, అందుకే అలా అంటున్నా. సో మేమంతా ఈ మంచి వెదర్లో ఎక్కడికి స్టార్ట్ అయ్యామంటే చూస్తున్నారా, ఆల్మోస్ట్ అది సన్సెట్ టైం అనమాట. సో ఫ్యామిలీ అందరం కలిసి ఒక హాలిడే ట్రిప్ ప్లాన్ చేసాము. ఒక రిసార్ట్కి వెళ్ళి అలా రిలాక్స్ అవుదాం ఒక 24 hours అని చెప్పి. సో రిసార్ట్స్ అన్నీ, నియర్ బై రిసార్ట్స్ అన్నీ వెతుకుతూ ఉంటే మాకు ఒక 2-3 రిసార్ట్స్ కనిపించాయి. కానీ ఇప్పటివరకు ఎప్పుడూ వెళ్ళకపోవడం వల్ల మాకేమీ డీటెయిల్స్ అవేమీ తెలియదు అనమాట. కాస్ట్ ఎలా ఉంటుంది, అసలు అక్కడ ప్లేస్ స్టే అంతా ఎలా ఉంటుంది అని అస్సలు ఐడియా లేదు. సో ఏం కాదు, ఒకసారి అయితే ట్రయల్ చేద్దాము ఫర్దర్గా ఎప్పుడైనా వెళ్ళడానికి అని చెప్పి ఇంకా ప్లాన్ చేసి మేమంతా గ్యాదర్ అయ్యి అందరూ కన్ఫర్మ్ అయ్యేసరికి ఇంకా లేట్ అయిపోయిందనమాట. సో మాకు లాస్ట్కి హవా రిసార్ట్స్ అని సూర్యాపేట దగ్గర ఓకే అయింది. సో అక్కడికి స్టార్ట్ అయ్యామన్నమాట. సో మంచి సన్సెట్ వ్యూ చాలా బాగా అనిపించింది. అండ్ చాలా అందరం లోపల ఎగ్జైట్మెంట్తో వెళ్తున్నాం కదా, అండ్ ఆ వెదర్ కూడా బాగా సపోర్ట్ చేసింది అనమాట. సో ఇది వచ్చేసి దురాజ్పల్లి దగ్గర ఉందన్నమాట. సూర్యాపేట క్రాస్ చేశాక దురాజ్పల్లి దగ్గర ఉండ్రుగొండ అంటారు కదా అక్కడ. అండ్ ఉండ్రుగొండ అనగానే చూడండి స్క్రీన్ పైన మీకు కనిపిస్తున్న చెట్లు ఉన్నాయి కదా, ఇవి దానికి ఫేమస్ అనమాట. ఇది చెరువులో ఉంటాయి, యాక్చువల్గా చెరువు ఎండిపోయింది అనుకుంటా. ఆ చెట్లు మంచి లుక్, మంచి వ్యూ అనమాట. సో ఇక్కడ మీకు ఇక్కడ కనిపిస్తున్న గుట్ట ఉంది చూసారా, అక్కడే మన రిసార్ట్ వచ్చేసి. అండ్ దాని ముందున్న బిల్డింగ్ వచ్చేసి గురుకులం స్కూల్ అనమాట. సో ఇవన్నీ చూస్తే మీకు ఒక ఐడియా ఉంటుంది కదా ఎక్కడ లొకేషన్ అని చెప్పి. సో అలా తీసుకుంటూ వెళ్ళాను. అండ్ హియర్ అవర్ రిసార్ట్ కమ్స్ అనమాట, హవా రిసార్ట్స్. ఆ పొలాలు అవన్నీ చూస్తే నాకైతే తమిళనాడు వైబ్ వచ్చింది. ఎందుకంటే లాస్ట్ లాంగ్ ట్రిప్ తమిళనాడు వేసాం కదా, అక్కడ గ్రీనరీ అదంతా బాగా ఎంజాయ్ చేసాము. సో ఆ వైబ్ వచ్చేసింది అనమాట మళ్ళీ. అండ్ చూస్తూ ఉండండి. రిసార్ట్కి ఎంటర్ అయ్యేప్పుడు ఒక సింగిల్ వే ఉందన్నమాట, అది కొంచెం ఇబ్బందిగా అనిపించింది ఆ వే. తర్వాత ఇంకా రిసార్ట్లోకి ఎంటర్ అయ్యాక మొత్తం ఇంకా అసలు ఏం తెలియలేదు, అంత బాగుంది చూడడానికి, చాలా అందంగా. దాని పక్కనే మామిడి తోట కూడా ఉందన్నమాట. సో మనం ఆ తోట కూడా ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు హ్యాపీగా. అండ్ చూస్తుంటే మా రియాక్షన్స్ ఇంకా నేను క్యాప్చర్ చేయలేకపోయా, కానీ చాలా ఆనందంగా అనిపించింది. మీకు కూడా ఈ రిసార్ట్ గురించి ప్రతి డీటెయిల్ నేను చెప్తాను, మీకు కూడా హెల్ప్ అవుతుంది ఎప్పుడైనా వెళ్ళడానికి. సో మేమంతా ఇప్పుడే రీచ్ అయ్యాం కదా, నల్గొండ నుంచి వచ్చిన వాళ్ళమంతా. అండ్ హైదరాబాద్ నుంచి, కోదాడ్ నుంచి, ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఊరు నుంచి రావాలన్నమాట. సో వాళ్ళు వచ్చే ముందు మేమంతా ఎక్స్ప్లోర్ చేద్దామని ఎంటర్ అవుతున్నాం. అక్క ఎంటర్ అయింది కదా ఇప్పుడే, ఇదే ఎంట్రన్స్. సో లెఫ్ట్ సైడ్ వచ్చేసి పెద్ద స్విమ్మింగ్ పూల్ అనమాట. అండ్ రైట్ సైడ్లో హట్స్ కనిపిస్తున్నాయి కదా మీకు, అవి 6 rooms ఉంటాయి, నాన్ ఏసీ. సో ఇక్కడ మాకు ఫస్ట్ కనిపించిన పాజిటివ్ పాయింట్ ఏంటంటే చాలా వైడ్ రేంజ్ ఆఫ్ స్పేస్ ఉంది. సో అక్కడ మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. చాలా పెద్ద గ్రౌండ్, మనకి చాలా గేమ్స్ ప్రొవైడ్ చేశారు వాళ్ళు, సైక్లింగ్, ఇంకా క్రికెట్, వాలీబాల్, ఉయ్యాల కూడా ఉందన్నమాట. సో ఉయ్యాల చూసాక మిగతావి ఏవి మనకు కనిపించవు కదా. సో అందరం ఫస్ట్ వెళ్ళగానే హ్యాపీగా ఉయ్యాలు ఊగాము. ఆ సన్సెట్ టైంలో ఆ చల్లటి గాలి, ఆ కొండలు, ఆ గ్రీనరీ ఇంకా ఏం కావాలి అనిపించింది. ఇదే కదా మనం యాక్చువల్గా ఎక్స్పెక్ట్ చేసి రిసార్ట్కి వచ్చింది అనిపించింది. సో ప్రశాంతంగా కాసేపు ఇలా ఉయ్యాలు ఊగుతూ ఉన్నాము. మేము వెళ్ళిన ½ an hourకి ఇంకా అమ్మమ్మ వాళ్ళు వస్తున్నారనమాట, చూపిస్తాను, చూస్తూ ఉండండి. సో ఇక్కడ చూసారుగా అమ్మమ్మ, పిన్ని, మామయ్య, అత్తమ్మ, పిల్లలు,
ది మోస్ట్ ఎగ్జైటెడ్ పీపుల్ ఇన్ దిస్ హోల్ ట్రిప్ అంటే ఈ పిల్లలు మాత్రమే అనమాట. ఎంత ఎగ్జైట్ అయ్యారంటే ఆ 24 అవర్స్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎంజాయ్ చేసింది ఫస్ట్ పిల్లలే అనమాట. సో ఇక్కడ చూస్తూ ఉండండి. అండ్ ఇంకా అందరికీ మేము ముందు వచ్చాం కదా, అందరికి ఇలా వెల్కమ్ చెప్తూ ఉన్నాము. సో అందరూ కలిసి ఉన్నప్పుడే కదా ఎంజాయ్మెంట్ స్టార్ట్ అవుతుంది. మేము ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట అందరి కోసం. అండ్ ఇక్కడ స్విమ్మింగ్ పూల్, పిల్లలు వచ్చినైతే మెయిన్లీ స్విమ్మింగ్ పూల్ కోసమే. అన్నయ్య వాళ్ళు మామయ్యలు అందరు పట్టుకుంటారు, ఏం కాదు. చిన్న నానా ఏమో కదా స్పీడ్ చాలా అంటే నాన్న నీకు గుద్దుకుంటా, చీజ్ చూసుకో. చిన్నగా నాన్న వెనక గుద్దుకుంటుందిరా, మీరు లేవండి. భయపడ్డానిక పడే గుద్దుకుంటుందిరా మీకు. అమ్మమ్మ నేను అమ్మా అరుపులు తన కంటే ఎక్కువనే ఉన్నాయి. రండి రండి అని తీసుకొచ్చాను. పూలు 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 వేయాలరా, పూలు ఇట్లా ఇట్లా రండి. సో అలా నేచర్ని ఎంజాయ్ చేస్తూ రిలాక్సేషన్ మూడ్లోకి వెళ్ళిపోయామన్నమాట. కాకపోతే మా ఫ్యామిలీ వాళ్ళందరూ ఏంటంటే ఒక్కసారి గ్యాదర్ అవుదామంటే అందరికీ అస్సలు పాసిబుల్ అవ్వదు, అందరూ అంత ఈజీగా ఓకే చేయరు అనమాట. సో మా లాఫీ బర్త్డే అనే ఒక అకేషన్ ఉంటే అట్లీస్ట్ దానికోసమైనా ఇంట్రెస్టెడ్గా కన్ఫర్మ్ చేస్తారు ట్రిప్ని అని చెప్పేసి బర్త్డే రోజు పెట్టుకున్నాము. సో కానీ బర్త్డే రోజే లాఫీకి ఎగ్జామ్ ఉండడం వల్ల వాళ్ళు చాలా లేట్గా వచ్చారు. సో లాఫీ వచ్చేలోపు మేమంతా సర్ప్రైజ్ చేయాలని చెప్పి యాక్చువల్గా ఈ ప్లాన్ అంతా లాఫీకి తెలియకుండా ఉంచుతున్నాం. ఒక 1 వీక్ నుంచి మేము ప్లాన్ చేసిన దగ్గర నుంచి లాఫీకి తెలియకుండా సర్ప్రైజ్ చేద్దామని అందరము చాలా ఇలా ఉన్నామన్నమాట, వెయిట్ చేస్తున్నాం. సో ఇంకా లాఫీ వచ్చేసరికి డెకరేషన్ అది చేసి పెడదాము, చూసి ఎగ్జైట్ అవుతుంది అని చెప్పి డెకరేషన్ స్టార్ట్ చేసాం. కానీ అక్కడ ఫుల్ గాలి రావడం వల్ల మేము డెకరేషన్ చేయాల్సిన కొన్ని ఎక్విప్మెంట్స్ తీసుకుపోకపోవడం వల్ల అక్కడ వేసిన కట్టెన్ అదంతా డిస్టర్బ్ అయిపోయింది. సో పర్లేదు, ఇంకా బ్యానర్ అయితే ఉంది కదా దాన్ని అటాచ్ చేద్దామని చెప్పి ఇంకా స్విమ్మింగ్ పూల్ లోపల చిన్న స్టేజ్లా ఉందన్నమాట, అక్కడ ట్రై చేసాము, రాలేదు. సో ఇంకా బ్లో చేసిన బెలూన్స్ అన్నీ తీసుకొని ఇంకా లొకేషన్ చేంజ్ చేసాము. సో చూసారు కదా లాస్ట్ క్లిప్స్లో పిల్లలు ఏంటంటే ఇంకా మా తర్వాత వచ్చే వాళ్ళందరినీ వాళ్ళే వెల్కమ్ చేస్తున్నారనమాట, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వెల్కమ్ అని చెప్పుకుంటూ. సో అట్లా బాగా అనిపించింది. పిల్లలు ఉంటే ఇంకా చాలా ఎగ్జైటింగ్ ఉంటుంది కదా ఏ ప్లేస్ అయినా. సో చూడండి ఇక్కడ మీకు వీడియోలో మొత్తం రిసార్ట్ అంతా కనిపించేస్తుంది, ఎంత బాగుంటుంది అన్ని ప్రతి కార్నర్ కూడా.
అండ్ ఇక్కడ మీకు కనిపిస్తున్న హట్ ఉంది చూసారా, అదైతే బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. దాని కింద మంచిగా చాలా మంచాలు ఉన్నాయన్నమాట. మనము నైట్ అలా హ్యాపీగా మంచంలో కూర్చొని, ప్రొజెక్టర్ కూడా ఉంది. సో అక్కడ స్క్రీన్ మీద మనకు నచ్చినవి ప్లే చేసుకుంటూ, ఆల్సో సౌండ్ బాక్స్ అలా అన్నీ ఇక్కడే బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఈ హట్ కింద. సో ఇక్కడే బ్యానర్ కూడా ప్లేస్ చేశాను అండ్ లైటింగ్స్ అవన్నీ కూడా ఇక్కడ బాగున్నాయని చెప్పి. అలా కాసేపు సాంగ్స్ ప్లే చేసుకుంటూ ఎంజాయ్ చేసామన్నమాట. బర్త్డే స్టార్ట్ అవ్వకముందు ఇదంతా, అంటే ఇంకా బర్త్డే గర్ల్ రాలేదు. సో అంతసేపు మేము ఇలా టైంపాస్ చేస్తూ ఉన్నాము. సో ఇంకా మా కోసం ప్రొజెక్టర్ అది రెడీ చేశారు. అండ్ ఇంకా నా ఛానల్ వీడియోస్ ఉంటాయి కదా, అవి కూడా హ్యాపీగా ప్లే చేసుకొని చూసాము. అంత పెద్ద స్క్రీన్లో అంత పెద్ద ప్లేస్లో చూస్తుంటే బాగా అనిపించింది. నేను వీడియో క్యాప్చర్ చేశానో లేదో ఐడియా అయితే లేదు, కానీ బాగుంది. అండ్ ఆ మూన్ చూసారా, ఆ మూన్ లైట్ కింద సూపర్ అనిపించింది. ఖచ్చితంగా వెళ్ళొచ్చు ఎవరైనా ప్లాన్ చేస్తుంటే రిసార్ట్కి. హవా రిసార్ట్స్ అయితే వెళ్ళొచ్చు అనమాట. అండ్ ఇక్కడ బావ వచ్చాడు. బావ రాగానే పిల్లలు మళ్ళీ వెళ్తున్నారు స్వాగతం చెప్పడానికి. అండ్ కిట్టుగాడు కూడా వచ్చాడనమాట. ఒక్క నిమిషం లాఫు. అండ్ హియర్ అవర్ బర్త్డే గర్ల్ కమ్స్ అనమాట. అండ్ కుట్టి కూడా బావ వాళ్ళతో వచ్చింది. అండ్ సతీష్ అనే ఇంత లేట్గా వచ్చాడు, బర్త్డే గర్ల్ తర్వాత వచ్చాడు. కోదాడి నుంచి పెద్దమ్మ వదిన పిల్లలు రాలేదు. మీ యొక్క ఆలస్యానికి గల కారణాన్ని తెలుసుకొని మీరు లోపలికి వెల్కమ్ చెప్తారు వీళ్ళిద్దరు.
పార్ట్ 2 ఉంది, ఇంకా అది నెక్స్ట్ వీడియోలో పెడతాను. అందులో ఫుడ్ డీటెయిల్స్, ప్రైస్ డీటెయిల్స్ అన్నీ క్లియర్గా చెప్తాను, ఈ వీడియోలో చెప్పలేదు. సో స్టే ట్యూన్డ్ ఫర్ ద ఛానల్. థ్యాంక్ యూ.